హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, మంచితనం నిజంగా మనిషిని చంపేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మంచితనం మంచిది కాదు అని నా ఒపీనియన్. కొంతవరకే మంచిగా ఉండాలి. ప్రతిసారి ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్, 100 మందికి హెల్ప్ చేయాలి, ఇంకా హెల్ప్ చేయాలి, ఇంకా హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలి కరెక్టే, కానీ మన లిమిటేషన్స్లో మనం ఉండాలి. అంతేగాని నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది, జాలి గుణం ఎక్కువ ఉంది, అలా కరిగిపోవద్దు బ్రో. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నీకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది. సో బ్రో, అనవసరంగా నా దగ్గర డబ్బు ఉంది కదని చెప్పేసి షో ఆఫ్ వద్దు. ప్రతి రూపాయి దాచిపెట్టుకో. ఎప్పుడు ఆ రూపాయి నీకు హెల్ప్ఫుల్ అవుతుందో తెలీదు. మన సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. డబ్బు ఉంది కదా అని చెప్పేసి జాలి గుణం కరెక్టే ఉండొచ్చు, న్యాచురల్గా మనకి హ్యూమన్స్ కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు. బట్ బ్రో, అనవసరంగా నీ సేవింగ్ అకౌంట్, నీ ఆర్డి అకౌంట్, నీ ఎఫ్డి అకౌంట్, లేకపోతే ఎవరి కోసమో పర్సనల్ లోన్ తీసుకొని క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి నీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా పాపం అని జాలి చూపించి ఒకళ్ళకి డబ్బిచ్చావో గాన్. బ్రో, ఈ మాట రాసి పెట్టుకో. మనుషులు నిజంగా అవసరం ఉన్నంత వరకే. ఒక్కసారి వాళ్ళ అవసరం తీరిపోయిందా, నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఏ రకంగా ఆ డబ్బుని క్రియేట్ చేసి వాళ్ళకి డబ్బు ఇచ్చినా కూడా బ్రో వాళ్ళు మర్చిపోతారు. గుర్తుపెట్టుకో. సో నీకంటూ ఫ్యామిలీ ఉంది అని గుర్తుపెట్టుకో. ప్రతి రూపాయి నీ పాకెట్ నుంచి వెళ్ళేటప్పుడు ఆలోచించు బ్రో. ఫినాన్షియల్గా హ్యాపీగా, ఫినాన్షియల్ ఫ్రీడమ్గా ఉండడం రియల్గా ఒక హ్యూమన్గా మనకి ఒక వరం లాంటిది. మన దగ్గర డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే. ప్రతిదీ రెస్పెక్ట్. నువ్వు ఎలా ఉన్నా, ఏం చేసినా, ఎలా బిహేవియర్ చేసినా, నీ దగ్గర డబ్బు ఉంటే ఎవరు నిన్ను ఏమీ అన్నాడు. రెస్పెక్ట్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు. నీ కార్లని చూసి, నీ నీ బట్టల్ని చూసి, నీ ఫేస్లో డబ్బు వల్ల వచ్చే గ్లో చూసి అందరూ సలాం కొడతారు. బ్రో, ఫ్యామిలీ గురించి ఆలోచించు. డబ్బు పాకెట్లో నుంచి తీసేటప్పుడు ఆలోచించు. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. జనాలు వస్తారు, అడుగుతారు బ్రో డబ్బులు హెల్ప్ అని చెప్పేసి. జస్ట్ వాళ్ళ అవసరం తీరిందా మళ్ళీ కనిపించరు. గుర్తుపెట్టుకో బ్రో, జాలి గుణం ఉండొచ్చు, కానీ నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు మాత్రమే దానం చేయి. 100 రూపాయలు ఉంటే 150 రూపాయలు దానం చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకో. మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విటమిన్ M.